జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి ప్రిస్టిన్ సిటీ. ప్రకృతికి ప్రశాంతతకి పెట్టింది పేరు వికారాబాద్. ఇక్కడ నుంచి మీకు లింగంపల్లి నుంచి దగ్గర నాంపల్లి వరకు రైల్వే ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. టోటల్ గా 150 ఏకర్స్ మేడం ఇది. నియోపోలిస్ నుంచి కరెక్ట్ గా మీరు 40 మినిట్స్ లోపల ఇక్కడికి రీచ్ కావచ్చు. ఏదైతే మనకు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయో రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అని కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ అని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. లోన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనకు ఐడిబిఐ నుంచి లోన్ అప్రూవ్డ్ ఉందండి. థర్డ్ ఫేజ్ రేట్ వచ్చేసి 14,000 మేము ఇస్తున్నాము. 18th రోజు బ్రోచర్ లాంచింగ్ ఉంది. ఆ బ్రోచర్ లాంచింగ్ రోజు వచ్చిన కస్టమర్స్ కి మాత్రమే ఈ 12,999 రూపీస్ ఆఫర్ ప్రైస్. కస్టమర్ ఇఫ్ ఎనీబడి పేడ్ ఫుల్ పేమెంట్ on the same day they get free registration. Okay, DTCP already approved project ఇది. 200 square అయితే 200 square yards, 1000 square yards అయితే 1000 square yards. మీరు ముందుకెళ్ళేసి ధైర్యంగా కొనుక్కోవచ్చు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. సిటీకి ఈజీగా కనెక్ట్ అవుతుండే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కావచ్చు, లేదంటే ఒక డ్రీమ్ హోమ్ పర్పస్ మీద ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఇలాంటి ప్రాజెక్ట్ అసలు ఎక్కడ దొరుకుతుందా అనుకుంటున్నారా? ఉందిగా మన జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి ప్రిస్టిన్ సిటీ. సో ఇది ఎగ్జాక్ట్ గా మనకి వికారాబాద్ లో ఉంటుంది. వికారాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ అండి. అలాగే మనకి ఇటు చూస్తే లెఫ్ట్ సైడ్ లో చాలా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా డెవలప్డ్ ఏరియా అని చెప్పొచ్చు. సిటీకి కూడా మనం ఈజీగా కనెక్ట్ అవుతుంది. అసలు ఇక్కడ వాతావరణం చూస్తే ఎంత ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అలాగే మనం డెవలప్మెంట్ పర్పస్ మీద కూడా చూస్తే ఇక్కడ రోడ్స్ కావచ్చు, అలాగే అన్ని కూడా చాలా నీట్ గా, చాలా బాగుంది అయితే లొకేషన్ అయితే. సో మరి ప్రాజెక్ట్ ఎలా ఉంది చూద్దాం, లోపలికి వెళ్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూపిస్తాను. మనం ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో స్టార్టింగ్ లోనే నేను ప్రాజెక్ట్ హైలైట్స్ అని చెప్పాను కదా. సో ఇంకా ఏమేమి హైలైట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రిస్టిన్ సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సో హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్లీ మీ గురించి చెప్పండి సార్. అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ ఫీల్డ్ లో? ఇంతవరకు ఎంతమంది కస్టమర్స్ ని సాటిస్ఫై చేశారు? ఇవన్నీ అంటే ఏం చెప్తారు మీరు? నా పేరు మాధవ్ రెడ్డి అండి. నేను ఈ ఫీల్డ్లో దాదాపుగా రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వచ్చేసి 13 years నుంచి ఈ ఫీల్డ్లో ఉందండి. ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, ఐ మీన్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అనమాట. దాదాపుగా కొన్ని వేల మంది కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. సో నేను డీల్ చేసిన కస్టమర్స్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్లాట్స్ తీసుకోవాలనుకున్నా, ప్లాట్ రీసేల్ చేయాలనుకున్నా, ఓకే, సో డెఫినెట్గా వాళ్ళు నాకే కాల్ చేస్తారు. సో నా నంబరు ప్రతి కస్టమర్ దగ్గర ఉందండి. అట్లనే వాళ్ళ నంబరు, ప్రతి కస్టమర్ నంబర్ నా ఫోన్లో ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా, ఏ టైం అయినా కూడా, సో డేతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు, ఎనీ టైం సో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. కస్టమర్స్కి అదే చెప్తాను, బుకింగ్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కస్టమర్కి డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తాను అనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ ప్లాట్తోనున్నా, మార్కెట్తోనున్నా, రీసేల్ చేయాలనుకున్నా కూడా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ 24/7 అవైలబుల్లో ఉంటాడు ఈ మాధవ్ రెడ్డి. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఏదైనా మీకు రీసేల్ విషయంలో కానీ, మళ్ళీ ఏమైనా కొత్త ప్రాజెక్ట్లో మనం ప్లాట్ తీసుకోవాలనుకున్నా కానీ, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ సార్ అని చెప్తాను. సో దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఏదో కస్టమర్ తీసేసుకున్నా, నా దగ్గర నుంచి అయిపోయిందని వదిలేకుండా లైఫ్ లాంగ్ మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తారు అయితే కస్టమర్ తో. డెఫినెట్ గా మేడం. ఇందులో మనకు రిలేషన్షిప్ అనేది మంచి ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా మేడం. సో మనం కస్టమర్ కి ప్లాట్ ఇచ్చామా అయిపోయిందని అనుకుంటే మనకు రిఫరెన్సెస్ అనేది చాలా కష్టం మేడం. ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి. సర్వీస్ బాగుంటేనే కస్టమర్ మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. సర్వీస్ బాగుంటేనే మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళి మాధవ్ రెడ్డి నంబర్ తీసుకుంటారు. సర్వీస్ ఉండాలి. సర్వీస్ కస్టమర్ దృష్టిలో మాధవ్ రెడ్డి అనేది ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి కస్టమర్కి. అప్పుడే మనకు ఒక మంచి నేమ్ వస్తుంది. ఏ ఫీల్డ్ అయినా కూడా ముందుకు వెళ్తామండి. అందరికి చెప్తాను నేను, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఎవ్రీ ప్రోడక్ట్ యూ సెల్, ఆఫ్టర్ సేల్స్ ద సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు చెప్పింది నిజమే. అంటే పబ్లిసిటీ గురించి కంటే మనం రెఫరెన్స్ వైపే మనకి చాలా వైపు వస్తూ ఉంటాయి కదా. అంటే నమ్ముతారు జనాలు, ఎందుకంటే నా ఫ్రెండ్ ఇందులో ఇన్వెస్ట్ చేశాడు రా, సో వాడు బాగున్నాడు కాబట్టి నేను కూడా తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే నమ్మకం రెఫరెన్స్ త్రూనే వస్తుంది కదా. సో అది మీరు ఆ నమ్మకాన్ని జనాలకి ఇస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. 100% ఇవ్వాలి కదా మేడం. మనం ఒక రోజు గురించి కాదు కదా, ముందు చెప్పుడు రేపు పొద్దున ఫ్యూచర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ రోజు అయిపోయింది, ఇచ్చేసాం, కస్టమర్ వెళ్ళిపోయిందని కాదు.
రేపొద్దున ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. సార్ చాలా బాగుంది సార్ లొకేషన్. అసలు సిటీకి కనెక్టివిటీ ఉంది. అలాగే ఈ ప్రశాంతమైన వాతావరణం, మంచి ప్లేస్‌తో సెలెక్ట్ చేసుకున్నారు ప్రాజెక్ట్‌ని. ఎలా సాధ్యమవుతుంది సార్ మీకు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు? సో ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మేడం అంటే, ఫస్ట్ మేము చూసుకునేది ఒకటండి, ప్రాజెక్ట్ వేసే ముందు ఫస్ట్ మేము రూట్ మ్యాప్ చూసుకుంటాం. ఓకే. ఏదైనా కూడా కస్టమరు జేబీ ఇన్ఫ్రా కంపెనీని నమ్మి మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నప్పుడు ఫస్ట్ బెటర్ కనెక్టివిటీ చూసుకుంటామండి. హ్మ్. సో మీరు చూశారు కదండి, ఇప్పుడు మనకు వికారాబాద్ జస్ట్ నియర్ బై 2 అవును. కిలోమీటర్స్ డిస్టెన్స్లో వికారాబాద్ టౌన్ ఉంది. హ్మ్. ఫస్ట్ పాయింట్ అది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. సెకండ్ వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు 40 మినిట్స్ డిస్టెన్స్ లోపల మనకు నియోపోలిస్, అందరికీ తెలుసు నియోపోలిస్ ఏందనేది. అవును. ఈరోజు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నియోపోలిస్ గురించి తెలుసు. హ్మ్. నియోపోలిస్ నుంచి కరెక్ట్గా మీరు 40 మినిట్స్ లోపల ఇక్కడికి రీచ్ కావచ్చు. హ్మ్. ఓకే. హ్మ్. సో ఇది ప్రజెంట్ చూసుకుంటే మీకు 33 ఫీట్ రోడ్డు. హ్మ్. ఫ్యూచర్లో మీకు రాబోయే ఇంకో 2-3 ఇయర్స్ లోపల ఈ రోడ్ అనేది కాస్త 80 to 100 ఫీట్ రోడ్ కావడానికి వావ్! అవకాశం ఉందండి. ఆ రోడ్ కనుక ఎక్స్టెండ్ అయిపోయింది అనుకోండి, ఈ హుహు. ప్రాజెక్ట్కి డిమాండ్ ఇంకా పెరుగుతుందండి. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఎలా సాధ్యమైంది అంటే, సో మేమంతా కూడా వికారాబాద్ ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, వెస్ట్ సైడ్లో ఒక ప్రాజెక్ట్ ఇద్దాము. హ్మ్. మా కస్టమర్ చాలా మంది అడుగుతున్నారు, కస్టమర్స్ ఓన్లీ ఈస్ట్ పార్టే, మీరు ఈస్ట్ సైడే ఫోకస్ చేస్తున్నారండి, వెస్ట్ సైడ్ మాకు ప్రాజెక్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ అడగడం జరిగింది. హ్మ్. సో వాళ్ళు అడిగిన దాని గురించి ఇంకోటి మాకు కూడా వెస్ట్ సైడ్ ఒక ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వికారాబాద్కి నియర్ బై ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అండి వికారాబాద్కి రైల్వే కనెక్టివిటీ ఉంది, హ్మ్. హ్మ్. మీకు తెలిసే అనుకుంటాను. చూసాను. జస్ట్ 2 మినిట్స్‌లో ఉంది ఎస్ ఎస్ రైల్వే స్టేషన్. మీకు రైల్వే స్టేషన్ నుంచి అండి ఇక్కడ ఐటీ ఎంప్లాయీసే కాదండి, హ్మ్. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కొన్ని ఎంఎంటీఎస్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. వావ్! ఇక్కడ నుంచి మీకు లింగంపల్లి నుంచి దగ్గర దగ్గర నాంపల్లి వరకు రైల్వే స్టేషన్, రైల్వే ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. హుహు. అదొకటి. వికారాబాద్ అనేది ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. అవును. ఇంతకు ముందు తెలంగాణ గవర్నమెంట్కు ముందు ఏంటంటే ఒక టౌన్ లాగా ఉండేది. హ్మ్. హ్మ్. తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఒక డిస్ట్రిక్ట్ చేయడం వల్ల డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ రావడం జరిగింది, ఎస్పీ ఆఫీస్, తర్వాత మీకు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, హ్మ్. ఒక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, హ్మ్. సో ఎన్నో మనకు ఇక్కడ రావడం జరిగింది. అందుకని ఈ ప్రాజెక్టు సిటీకి, టౌన్కి కొద్దిగా, వికారాబాద్ డిస్టిక్ కొద్దిగా దగ్గర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మాకు నచ్చింది. హ్మ్. మాకు నచ్చిన తర్వాత మాకు తెలిసిపోతుందండి ఆటోమేటిక్ మా టేస్ట్ ఏందనేది మా కస్టమర్స్కి ఈజీగా తెలిసిపోతుంది. సో వావ్! అందుకని వి చోస్ దిస్ ప్లేస్ అన్నమాట. ఓకే. నైస్ సార్. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే మొత్తం ఎన్ని ఎకర్స్‌లో ఉంది? అంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? విల్లాస్ ఉన్నాయా? ప్లాట్సా ఏంటి? టోటల్గా 150 ఎకర్స్ మేడం ఇది. ఓహ్! ఈ 150 ఎకర్స్లో దాదాపుగా మేము ఒక 100 ఎకర్స్ వరకు కంప్లీట్ చేసామండి. వావ్! ఓకే. 100 ఎకర్స్ కూడా మీకు హార్డ్లీ ఒక 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసేసాం. హుహు. ఇప్పుడున్న ప్రెసెంట్ మూమెంట్ మీకు తెలుసు కదండి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది. అవునవును. ఈవెన్ దో వి కంప్లీటెడ్ 100 ఎకర్స్ గ్రేట్ సార్. జస్ట్ ఇన్ దిస్ టఫ్ సిచ్యువేషన్. హ్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫేజ్ 3కి వెళ్ళబోతున్నాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అనేది విల్లా బ్లాక్ ప్లస్ ఈ బ్లాక్ రెండు ఫేజ్ 2 ఫేజ్ 3 కంప్లీట్ అయిపోయిందండి. హుహు. సో ఇప్పుడు ఎవరైనా సరే ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి అన్నా, లేదంటే ఇప్పుడు మీరు విల్లాస్ కూడా ఉన్నాయన్నారు. సో ఎవరైనా డ్రీమ్ హోమ్ కోసమైనా సరే ఇక్కడ పర్చేస్ చేయాలి అంటే సో మెయిన్‌గా 3 పాయింట్స్ ఏం చెప్తారు మీరు కస్టమర్స్‌కి? మీరు చెప్పినట్టుగా అండి ప్రశాంతమైన వాతావరణం అండి. హ్మ్. మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా వికారాబాద్ చూసుకుంటే ప్రకృతికి, ప్రశాంతతకి పెట్టింది పేరు వికారాబాద్. ఓకే. కరెక్టే. అనంతగిరి హిల్స్, హ్మ్. తర్వాత మీకు ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా మీకు కంప్లీట్ గ్రీనరీతో నిండి ఉంటుందన్నమాట. ఎవరైనా మనకు ఇక్కడ ఇండిపెండెంట్గా ఇల్లు కానీ లేదంటే డ్రీమ్ విల్లా కానీ కట్టుకొని ఉండాలనుకుంటే హుహు. మా సైడ్ నుంచి కంపెనీ ఏదైతే మనకు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయో, రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ అని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. హ్మ్. అండ్ వన్ థింగ్ ఏంటంటే అండి, మేము ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఒక 2-3 విల్లాస్ ఫస్ట్ ప్లాన్ చేస్తాము. హుహు. ఏదైనా ఫస్ట్ రావాలండి, ఫస్ట్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఎవరైనా డేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఫస్ట్ మేము ఒక 2 విల్లాస్ కడతాము, కట్టిన తర్వాత 1 by 1 ఆటోమేటిక్గా వస్తాయండి. ఈవెన్ మా ఇబ్రాహీంపట్నం సైట్లో కూడా అంతే చేసాము. ఓకే. ఫస్ట్ మేము కంపెనీ వాళ్ళు 2 విల్లాస్ స్టార్ట్ చేసాము. హ్మ్. ఇప్పుడు ప్రెసెంట్ 50 విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ప్రెసెంట్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్. సార్ మీరన్నట్లే ప్రశాంతత ఉంది. అలాగే కనెక్టివిటీ చాలా బావుంది. మేము చూసాం వస్తున్నప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఈవెన్ హాస్పిటల్స్ అన్నీ బానే ఉన్నాయి. కానీ కస్టమర్స్ ఆలోచించేది ఏంటంటే కనెక్టివిటీ ఎంత బాగున్నా సరే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో డీటీసీపీ ఉందని విన్నాం అప్రూవ్డ్. బట్ ఇంకా మీరు ఎలాంటి ఆమోదం ఇస్తారు కస్టమర్స్‌కి జాగ్రత్తగా ఉండడం కోసం? ఓకే. డీటీసీపీ ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయండి. ఆహా! ఎప్పుడైనా కూడా మనకు డీటీసీపీ అప్రూవల్ కాపీ ఉంటేనే మనకు రిజిస్ట్రేషన్కి వెళ్ళడం జరుగుతుందండి. హ్మ్. డీటీసీపీ, రెరా
అండ్ మీకు లీగల్గా మీకు ల్యాండ్ మనకు లోన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనకు ఐడిబిఐ నుంచి లోన్ అప్రూవ్డ్ ఉందండి. వావ్! చాలా మంది లోన్లో వెళ్ళారు, లోన్లో నుంచి కూడా తీసుకున్నారు కస్టమర్స్ చాలా మంది. అందరూ ఈ సింగిల్ పేమెంట్లో ఎఫర్ట్ చేయలేరు కదా మేడం. సో 50% పీపుల్ లోన్లో వెళ్ళారు అండ్ 50% పీపుల్ అవుట్ రేట్లో కొనుక్కోవడం జరిగిందండి. ఓకే. భరోసా అంటే మేడం మేమనేది ఈ జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ ఈ ప్రిస్టిన్ సిటీ, ఎవ్రీ ప్రాజెక్ట్ జేబీ కంపెనీ నుంచి ఉండే ప్రాజెక్ట్ ప్రతి ఒక్కదానికి సెక్యూరిటీ అనేది మేము డెఫినెట్గా 5 years వరకు మేము ఇస్తామండి. కస్టమర్ కొనాలన్నా, ఒకవేళ కస్టమర్కి ఏదన్నా టఫ్ సిచ్యువేషన్లో ఏదన్నా రిక్వైర్మెంట్, డబ్బులు రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా కూడా మేము ఆ భరోసా కూడా ఇస్తామండి. ఎవరైనా మన కస్టమర్స్ రెగ్యులర్గా మన దగ్గరికి వస్తూ ఉంటారు ప్లాట్ కావాలని, సో అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం. ఓకే. దిస్ ఈజ్ అవర్ అంటే కస్టమర్కి మేము ఇచ్చే భరోసా అన్నమాట. నైస్ సార్. సో ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి ఎలాంటి ఏం చెప్తారంటే దగ్గరగా ఉంటుందంటారా? లేదంటే మీకు దూరంగా ఉంటుందంటారా? ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు మేడం నిజంగా చెప్పాలంటే ఐటీ జాబ్స్ పీపుల్ వెరీ ఇన్నోసెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. హ్మ్. ప్రాపర్టీ కొనే ముందు కొద్దిగా తొందరపడి కొంటా ఉంటారు. హ్మ్. హ్మ్. ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పింది ప్రాపర్గా వినరు. హ్మ్. ఎవరైనా ఏదైనా చెప్తే మైండ్ ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోద్ది. హ్మ్. వేరే జాబ్స్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంటారు, వాళ్ళకి కొద్దిగా టైం ఉంటుంది తిరగడానికి, అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి అవును. సో కరెక్టే. దే నో వెరీ వెల్. ఐటీ పీపుల్ ఏంటంటే వాళ్ళకు చాలా ఫాస్ట్ జాబ్లో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బిజీ ఉంటారు అనమాట, వాళ్ళ జాబ్లో వాళ్ళు బిజీ అయి ఉంటారు. హ్మ్. అందుకని వాళ్ళకి ఏంటంటే అండి వాళ్ళకే కదండి జనరల్గా అందరికీ చెప్తున్నాను, మనకి ఎక్కడైతే బిజినెస్ పీపుల్, హ్మ్. ఎక్కడైతే రాజకీయ నాయకులు, హ్మ్. ఎక్కడైతే మనకు ఫిలిం స్టార్స్, ఎక్కడైతే ల్యాండ్లో కొనుక్కుంటారో మనం వెళ్ళి బ్లైండ్గా వెళ్ళేసి కొనాలండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. హ్మ్. నిజంగా చెప్తున్నాను మేడం. హైదరాబాద్లో మీరు చూడండి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి సైడ్లో ఉన్న ల్యాండ్లు అంతా కూడా హ్మ్. మీరు చెప్పండి ఎవరు ఉన్న ల్యాండ్లు అంతా కూడా మ్యాక్సిమం బిజినెస్ పీపుల్, సెకండ్ అవును. వచ్చేసి ఫిలిం స్టార్స్, థర్డ్ వచ్చేసి పొలిటీషియన్స్. పొలిటీషియన్స్. సో ఇక్కడ ఈ రోడ్లో మీరు వెళ్తుంటే చూడండి, ఈ రోడ్లో ఒకటే ఒక ప్రాజెక్ట్ జేబీ వాళ్ళది ఎందుకు ఉంది చెప్పండి. హ్మ్. నియర్ బై ఒక్క ప్రాజెక్ట్ కూడా కనిపించదు మీకు. అవును. ఎందుకు? బికాజ్ ల్యాండ్ స్కేర్సిటీ ఉంది ఇక్కడ ల్యాండ్ ఎక్కడ దొరకదు మీకు. ఈ హ్మ్. హైవేకి దొరకడం ఇంపాసిబుల్ అండి. హ్మ్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీరు ప్రగతి రిసార్ట్స్, ఎక్స్పీరియం పార్క్ ఉంది కదా, ఎకో పార్క్, హ్మ్. హ్మ్. ఆ పార్క్ వరకు మీరు వెళ్ళండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, మీరు పెట్టేశారు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంచారు కదా, హ్మ్. అక్కడ మీరు వెళ్ళి అడగండి, ఎక్కడ మీకు ఒక 1 acre కూడా ల్యాండ్ దొరకదండి. హ్మ్. అంత షార్టేజ్ ఉంది ల్యాండ్ ఈ రోడ్లో. హ్మ్. వికారాబాద్ అయితే మీకు టౌన్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఇంపాసిబుల్. హ్మ్. సో అందుకని ఇక్కడంతా కూడా ముందే కొనేస్తారు మేడం. హ్మ్. సో ముందే ఆల్రెడీ ఒక 5 to 10 years బ్యాకే కొనేస్తారు. గచ్చిబౌలి, నియోపోలి చూసే కొనేస్తారు ఆల్రెడీ. ఇక్కడ ల్యాండ్ లేదు ఇంకా. సో ఉన్న దాంట్లోనే ఇప్పుడు మా ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. మీకు 200 square yards, 200 square yards, 1000 square yards, 1000 square yards హ్మ్. మీరు ముందుకెళ్ళేసి ధైర్యంగా కొనుక్కోవచ్చు ఓకే. 100%. అసలు చుట్టుపక్కల ఎక్కడ ల్యాండ్ దొరకదు. ఈ ఏరియాలో చాలా డిమాండ్ ఉంది అంటున్నారు. Yes. మరి మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలరంటారా? జేబీ ఎప్పుడు కూడా మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హ్మ్. ప్రైసెస్ అనేది చూసి పెడతాం. మీరు కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా కంపేర్ చేసుకోండి. నాట్ ఓన్లీ వికారాబాద్, విజయవాడ రోడ్లో ప్రాజెక్ట్ 700 acres ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ చేశాము. హ్మ్. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఒక 700 acres ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. ఇక్కడ శ్రీశైలం హైవేలో ఒక 2-3 ప్రాజెక్టులు కంప్లీట్ చేశాము. వేరే వాళ్ళ కంపెనీ వాళ్ళతో ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మనది అట్లీస్ట్ ఒక 2,000 to 3,000 రూపీస్ తక్కువనే ఉంటుంది బడ్జెట్. హ్మ్. అందుకని ఈ ప్రాజెక్ట్లో కస్టమర్లకి స్టార్టింగ్ ప్రైస్ 12,000 పెట్టామండి హ్మ్. 1 year బ్యాక్. ఓకే. ఆ 12,000 రూపీస్ ఎవరైతే కస్టమర్లు ఒక డేర్ స్టెప్ వేసి ముందుకేసి, ఒక స్టెప్ ముందుకేసి ఆలోచించకుండా హ్మ్. ఏం కాదులేండి ల్యాండే కదా మనం కొనుక్కునేది, ఇప్పుడు కాకుండా రేపు పొద్దునైనా పెరుగుతని ధైర్యం చేసి కొనుక్కున్న వాళ్ళకి ఈరోజు ఆటోమేటిక్గా 2,000 రూపీస్ పెరిగినట్టే కదండి. ఇప్పుడు థర్డ్ ఫేజ్లోకి వెళ్తున్నాం మనం. అవును. సో ఇప్పుడు 12,000కి మేము ఇచ్చాం లాస్ట్ ఇయర్. హ్మ్. ఇప్పుడు మనం వెళ్తున్న థర్డ్ ఫేజ్లోకి వెళ్తున్నాం. థర్డ్ ఫేజ్ రేట్ వచ్చేసి 14,000కి మేము ఇస్తున్నాం. ఓకే. సో ఆల్రెడీ యూ గెయిన్డ్ 2,000 రూపీస్ యాహ్! 1 ఇయర్‌లోనే. 1 yearలోనే. హ్మ్. సో అంటే ఇంకా ఫ్యూచర్‌లో చాలా పెరిగే అవకాశం ఉంటుంది 100% అంటారు. పెరుగుద్ది మేడం, 100% పెరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ శంకరపల్లి నుంచి వికారాబాద్‌కి 100 feet రోడ్ కూడా పడిందని చెప్తున్నారు. పడుతుందని. సో అప్పుడు ఎలా ఉండబోతుంది? అంటే ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంటుందా? ఫ్యూచర్‌లో దీని వాల్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటారా మరి? యా మేడం, ఇప్పుడు మీరు చూడండి ట్రాఫిక్ చూస్తున్నారు కదా, మీరు వెళ్ళే దారిలో వచ్చేటప్పుడు ట్రాఫిక్ చూశారు కదా. హ్మ్. ఇప్పుడు మనకు ఒక హాఫ్ మినిట్కి 1 minute ఒక వెహికల్ కనిపిస్తూ ఉంది. హ్మ్. ఇంకో 1 year 2 years అయిన తర్వాత 10 secondsకి 20 secondsకి ఒక వెహికల్ కనిపిస్తుంది. ఇంకో 5 years అయిందనుకోండి రోడ్ సరిపోదు. ఆ! 5 years తర్వాత రోడ్ కంపల్సరీ ఎక్స్పాండ్ చేయాల్సిందే. కరెక్ట్. గవర్నమెంట్ అనేది కంపల్సరీ రోడ్స్ ఎక్కడైతే మనకు చిన్న రోడ్స్ ఉంటే దాన్ని పెద్దగా చేయాల్సిందే ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉండడానికి. సో 5 years తర్వాత మీరు అన్నట్టుగా 100% రోడ్
మనకు ఎక్స్పాండ్ అయ్యింది అంటే మీ ప్లాట్ మీద కంపల్సరీ రిటర్న్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతాయండి. ఎంతవరకు పెరగచ్చు అంటారు? ఇక్కడ చూడండి మేడం, ప్రజెంట్ అయితే మనం అమ్ముతున్నది 14,000 రూపీస్ మనం వీఆర్ సెల్లింగ్. ఓకే, ఏదో నేను ఏదో 1 year లోపల 20,000-40,000 అయిపోద్దని నేను చెప్పాను. ఎందుకంటే చెప్పేదానికి అయ్యేదానికి కొద్దిగా రియాలిటీ ఉండాలి. సో అందుకనే నేను ఇప్పుడు 14,000 రూపీస్ 2000, ఇప్పుడు మనం 2026లో 13,000 రూపీస్ 14,000 రూపీస్ మేము చెప్తున్నాం ప్రైస్. మీరు ఒక 10 years టైం పీరియడ్ కనుక వెయిట్ చేస్తే 2036 వరకు కనుక వెయిట్ చేస్తే డెఫినెట్గా నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అండి, డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో మినిమం ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఎంత లేదన్నా కూడా ఒక 1,00,000 రూపాయల పైనే ఉంటుందండి. 1,00,000 తక్కువ నేను చెప్పేది. ఎందుకంటే మరి చెప్పిన దానికి కొద్దిగా అటు ఇటు ఉండాలి. మరి నేను 5 lakhs అని చెప్పినా కూడా బాగోదు కదా. సో డెఫినెట్గా 1 lakh పైనే ఉంటుందండి, 1 lakh అయితే తక్కువ ఉండదు. సో చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసే ముందు చాలా భయపడుతూ ఉంటారు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఇంకా భయపడుతూ ఉంటారు. అంటే రియల్ ఎస్టేట్ అంటేనే మోసాలు జరుగుతాయని. సో చాలా మంది ఈ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలైనా సరే రియల్ ఎస్టేట్ అంటేనే కొంచెం ఒక అడుగు వెనకేస్తారనమాట. సో అలాంటి వారికి, భయపడే వారికి మీరేం చెప్తారు? అంటే ఈ జేబీ ఇన్ఫ్రా గ్రూప్స్ గురించి అయినా సరే, ప్రత్యేకంగా ఈ ప్రెస్టన్ సిటీ గురించి మీరేం చెప్తారు? కొంతమంది భయపడవచ్చు రియల్ ఎస్టేట్ అంటే, కొంతమందికి భయం కూడా ఉంటుందండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి భయం ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి 2 సార్లు ప్లాట్ కొన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది. ఫస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలిసిపోతుంది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది. అండ్ అంతకన్నా ముందు నేను ఏం చెప్తాను మేడం అంటే, మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. దాదాపుగా మేము ఒక ఎంత లేదన్నా కూడా ఒక 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసామండి హైదరాబాద్లో. 25 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. మేము ఇచ్చిన ప్రాజెక్ట్స్లో ఎక్కడ కూడా లీగల్ ఇష్యూ అనేది లేనే లేదండి. సో అందుకనే జేబీకి రిఫరెన్స్ సేల్స్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి 3:1 ఉంటుంది రేషియో మన దగ్గర. ఇప్పుడు థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కదా మాది. థర్డ్ ఫేజ్లో చూడండి స్టార్టింగ్ రోజే 100 plots, నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వరకే 100 plots అయిపోదండి ఫ్రీ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఫ్రీ రిజిస్ట్రేషన్ కావాలి అంటే కంపల్సరీగా ఆఫ్టర్నూన్ లోపలనే బుక్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ లోపలనే ఫుల్ పేమెంట్ పే చేస్తేనే మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ దొరుకుతుంది. సో ఇంకొకటి మోసాలు జరుగుతున్నాయి అండ్ రియల్ ఎస్టేట్ అంటేనే భయపడతారని అంటున్నాను కదండి. చూసుకోవాలి మనం ఫస్ట్, మనము డాక్యుమెంట్స్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే వితౌట్ ఎవరో చెప్పారని ఏదో ప్రైస్ తక్కువకి వస్తుంది. చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మీడియా మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి, ప్రాజెక్ట్ దగ్గర ఉంది కదా, ఒక రోడ్కు మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మేడం ఇంకోటి నేను అడుగుతానండి, తక్కువ ఎందుకు ఇస్తారు మేడం? ఇప్పుడు ప్రాజెక్టు ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం, ఇప్పుడు 14,000 రూపీస్ మేము కోట్ చేసాం ప్రైస్. మేము 10,000కి ఇవ్వమంటే ఇస్తాము? మేము ఎందుకు ఇవ్వము? మాకు గిట్టుబాటు కాదు. అంటే అంత తక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు మనకు. మేము ఎందుకంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని డివైడ్ చేసి ప్లాట్లలో కన్వర్ట్ చేసినప్పుడు స్క్వేర్ యార్డ్కి ఎంత ప్రైస్ అనేది వర్కౌట్ అవుతుందని మేము క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఫ్రీగా ఇచ్చారంటే మనం మోసపోతున్నట్టే. 4,000 రూపీస్ 5,000 రూపీస్ ఆఫర్ ఉంది వచ్చి కొనుక్కొని అంటే, కొనుక్కున్నప్పుడు బాగానే ఉంటుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది. అగ్రిమెంట్ చేసేంత వరకు బాగానే ఉంటుంది. అగ్రిమెంట్ తర్వాత ఇక రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది మేడం. సో అలాంటి ఇల్లీగల్ లేఅవుట్స్ జోలికి వెళ్ళొద్దు. వెళ్ళే ముందల అప్రూవల్ ప్రాపర్గా డిటిసిపి అప్రూవల్ ఉందా, లేదా హెచ్ఎండిలో కొనుక్కుంటే హెచ్ఎండి అప్రూవల్ ఉందా, రెరా అప్రూవ్డ్ ఉందా, మ్యూటేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే మ్యూటేషన్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా లీగల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి. సో జేబీలో అలాంటి ప్రాబ్లం లేనే లేదండి, ఉండదు. ఇప్పటి వరకు నేను 10 years నుంచి జాబ్ చేస్తున్నాను కదా, జేబీలో ఉన్నాను కదా. సో లీగల్ ఇష్యూ అనేది ఎక్కడ మన జేబీలో కనిపించదు. మేము అందుకొరకే ప్రాజెక్ట్ లాంచ్ చేసే ముందే అట్లీస్ట్ డీసీ నెంబర్తోనే స్టార్ట్ చేస్తాం. అంటే డీసీ నెంబర్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎల్పీ నెంబర్. డీసీ నెంబర్ వచ్చిందంటే ఎల్పీ నెంబర్ ఇంకొక 5 to 10 days లోపల వస్తుందని దాని మీనింగ్. సో ఇక్కడ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా సార్? లోన్ అనేది 100% అండి. మీకు ఈ ప్రాజెక్టు మనకు phase 1 phase 2లో ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళతోని మేము లోన్స్ చాలా మంది కస్టమర్స్కి ఇప్పించాము. దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. కస్టమర్స్ అంతా కూడా లోన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే లోన్ ఓపెన్ ప్లాట్ మీద రావడం కష్టం, చాలా టర్మ్స్ కండిషన్స్, టైం పట్టిద్ది. ఎస్ అండి, ప్రాజెక్ట్ కంప్లీట్గా లీగల్గా అప్రూవల్ ఉండాలి. ఓకే, అండ్ ఇంకోటి నియర్ బై ఎలాంటి కన్జెషన్ జోన్స్ ఉండొద్దు. ఓకే, సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు లోన్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ కంపెనీ అంటే లోన్ ఎవరు ఇవ్వరండి. సో దే వెరిఫై ఆల్ ద డాక్యుమెంట్స్. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు అండ్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి కస్టమర్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారండి. సో అది కూడా కస్టమర్ సైడ్ నుంచి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో అన్ని చెక్ చేసుకుంటారు అనమాట. మనకు లోన్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. జేబీ అనేది పెద్ద కంపెనీ కాబట్టి లోన్ ఇష్యూ ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, అంటే మీరు దగ్గరుండి కూడా ఇప్పిస్తున్నారు లోన్స్ అయితే. థర్డ్ ఫేజ్ కొద్దిగా మనం ఇప్పుడే వెళ్తున్నాం, ఎంటర్ అవుతున్నాం కాబట్టి థర్డ్ ఫేజ్ కొద్దిగా టైం పట్టొచ్చు. బట్ మాక్సిమం
వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ Okay, ఇప్పించడానికే చేస్తాం. థర్డ్ ఫేజ్ లో మనకి విల్లాసా సార్? విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ప్లాట్స్గా డివైడ్ చేసి చేస్తున్నాం మేడం. విల్లాస్ అనేది కస్టమర్స్ వాళ్ళ ఇష్టం అనమాట. విల్లాస్ కట్టుకోవాలని కూడా విల్లాస్ కట్టుకోవచ్చు, ఓకే, లేదు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవాలన్నా హౌసెస్ కట్టుకోవచ్చు. డెసిషన్ ఈజ్ కస్టమర్స్. ఓకే, కొంతమంది కస్టమర్స్ ఏంటంటే అబ్రాడ్స్ లో ఉంటారు, వేరే కంట్రీస్ లో ఉంటారు, కానీ ఎప్పటికైనా సరే మన పుట్టిన ఊరు వదులుకోలేం కాబట్టి ఉన్న ఊళ్ళో సొంత ఇల్లు కావాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు బాధ్యతల్ని తీసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ మీ వెంచర్ లో మేము డ్రీమ్ హోమ్ కట్టుకోవాలనుకుంటున్నాం, సో మేము మా బడ్జెట్ ఇంత, మీరు ఏమన్నా మాకు విల్లా కానీ లేదంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసిస్తారా అంటే అలాంటి ఆప్షన్ ఉందా మన దగ్గర? కన్స్ట్రక్షన్ చేసేయడం అంటే మేడం, మనకు కంపెనీ పెద్ద కంపెనీ కాబట్టి ఒక సింగిల్ విల్లా 2-3 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం అంటే కంపెనీ అనేది చాలా బిజీ ఉంటారు వీళ్ళు. లేఅవుట్స్లో మనకు వీళ్ళ హడావుడి, వీళ్ళ బిజీ టైంలో ఉంటారు కాబట్టి ఒక విల్లా 2 విల్లాస్ కాకుండా ఒక లంసమ్ ఒక 30 to 40 విల్లాస్ ఏమన్నా వస్తే అప్పుడు మేనేజ్మెంట్ ఆలోచించేసి ఏమైనా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి వీలుంటుంది. నన్ను అడిగితే కస్టమర్ కట్టుకోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే కంపెనీకి మీరు హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, డెఫినెట్గా ప్రైస్ వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు సొంత ఇల్లు మీరే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత లేదని కూడా ఒక 10 to 15 lakhs సేవ్ చేసుకుంటారు. అదే కంపెనీకి ఇచ్చారనుకోండి, కంపెనీ వాళ్ళు కూడా ఫ్రీగా ఏం కట్టియారు కదా, సో దే చార్జ్, డెఫినెట్గా దే చార్జ్. దాచుకోకుండా నిజంగా చెప్పేస్తున్నారు, మేము మాకు ఇవ్వండి మేము కట్టిస్తాం, ఎంత ప్రైస్ మేము చూసుకుంటాం అనుకోకుండా రియాలిటీగా మాట్లాడుతున్నారు. జేబీ అనేది వి బిలీవ్ ఇన్ ట్రస్ట్, ట్రూత్ అండ్ ట్రాన్స్పరెన్సీ మేడం. సో అదే దాని మీద కంటిన్యూ అవుతుంది జేబీ, ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. సో మనకి ఎంత తక్కువ ఉన్నా సరే ప్రైస్ 14,000 అని చెప్తున్నారు కదా, ఇంకా కొంతమంది ఏంటంటే కొంచెం ఆఫర్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది అందరికి. సో అలాగే ఏమైనా ఛాన్స్ ఉందా ఆఫర్స్కి ఏమైనా? యాక్చువల్గా మేనేజ్మెంట్ ఎప్పుడు కస్టమర్ సైడే ఉంటుందండి, అందుకనే రిఫరెన్స్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. సో మార్కెటింగ్ వాళ్ళని కూడా తక్కువనే చేయరు మా కంపెనీ వాళ్ళు. అందుకనే మనకు 18th రోజు బ్రోచర్ లాంచింగ్ ఉంది. ఆ బ్రోచర్ లాంచింగ్ రోజు ఒకే ఒక రోజు వచ్చే కస్టమర్స్కి మాత్రమే ఈ 12,999 రూపీస్ ఆఫర్ ప్రైస్. ఓకే, కస్టమర్ ఇఫ్ ఎనీబడి పేడ్ ఫుల్ పేమెంట్ ఆన్ ద సేమ్ డే బై ఆఫ్టర్నూన్, దే గెట్ ఫ్రీ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చాలా ఎక్స్పెండిచర్ అంటే ఎక్కువ అవుతుంది మేడం. ఇక్కడ వైట్ అమౌంట్ ఎక్కువ చూపిస్తాం మనం. 5,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అంటే మనం 2,200 స్క్వేర్ యార్డ్స్ కనుక ప్లాన్ చేస్తే 10 lakhs అవుతుంది. 10 lakhsలో 7.5% అంటే దగ్గర మీకు 1 lakh వరకు మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేయాల్సి ఉంటుంది. అది కంపెనీ వాళ్ళు ఇవ్వాలంటే కంపెనీ వాళ్ళు కూడా బర్డెనే కదా మేడం. సో ఇదంతా కూడా కంపెనీ సైడ్ నుంచి కస్టమర్కి బెనిఫిట్ అయ్యే విధంగానే ఉంటుంది కాబట్టి, సో అయినా పర్వాలేదు మన కస్టమర్స్. సో ఫస్ట్ డే లాంచింగ్ రోజు కొద్ది గొప్ప ఎక్స్పెక్టేషన్తో వస్తారు కాబట్టి, సో ఒక్కరోజు మాత్రం మేము రిజిస్ట్రేషన్ ఆఫర్ అని పెట్టామండి. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యం అంటారా? సో అది ఒక్క రోజున అంటే లిమిటెడ్ ఏమైనా ఉందా ఇంతమందికి అని, లేదంటే ఎంతమంది అని చేసుకోవచ్చు? నో మేడం, కస్టమర్స్ కొంతమంది ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే, మేము ఫ్రీ రిజిస్ట్రేషన్ అని చెప్పిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమంది మార్కెటింగ్ వచ్చి అడుగుతూ ఉంటారు, బట్ మేము ఇచ్చేది ఓన్లీ 100 plots వరకు మాత్రమే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉందండి. ఓకే, మోర్ దెన్ 100 వి స్టాప్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ. సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి హైలైట్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్లో ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. సో మరి వికారాబాద్ ఫ్యూచర్లో ఎలా డెవలప్ అయిపోతుంది అంటే అప్కమింగ్ 5 yearsలో కావచ్చు, ఒక 3-4-5 yearsలో ఎలా ఉండిపోతుంది సార్ వికారాబాద్ దాదాపుగా డెవలప్ అంటే డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డెవలప్ అయిందండి. వికారాబాద్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది. ఎందుకంటే వికారాబాద్లో ఒకటి నేవీకి సంబంధించిన ఒక VLF, వెరీ లో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఒక రాడర్ స్టేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది అనమాట. అదైతే వచ్చేసి టోటల్గా 2,900 acresలో మొత్తం దాన్ని ల్యాండ్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేశారు. ల్యాండ్ అంతా కూడా తీసుకోవడం జరిగిందండి. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయరే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అప్రూవల్ కూడా అయిపోయింది, అప్రూవ్డ్ అనమాట. సో రాజ్నాథ్ సింగ్, మన ఆర్థిక శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చేసి మనం స్టార్ట్ చేశారు. అది కనుక వన్స్ కంప్లీట్ అయిపోతే మన వికారాబాద్కి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందంటే చాలా గ్రేట్. దాంతో పాటు ఇంకొకటి మనకు వికారాబాద్కి దగ్గరలో మనకు జీనోమ్ వ్యాలీ అని చెప్పేసి కూడా, ఫస్ట్ జీనోమ్ వ్యాలీ వచ్చేసి మనకు షామీర్పేట దగ్గర ఉంది. సెకండ్ జీనోమ్ వ్యాలీ 2 వచ్చేసి వికారాబాద్కు నియర్ బై ఉంటుంది అనమాట. దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగి ఈ వికారాబాద్కి ప్లస్ పాయింట్ అవుతుంది. వికారాబాద్కి ప్లస్ పాయింట్ అయినప్పుడు వికారాబాద్ టౌన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. టౌన్ స్ప్రెడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్కి మంచి డిమాండ్ పెరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ తర్వాత వచ్చేసి మేడం వికారాబాద్ డిస్టిక్ సంబంధించి డిస్టిక్ కిందనే అక్కడ మీకు
మోమిన్పేట్ అని చెప్పేసి ఒక మండల్ ఉంటుందండి. మోమిన్పేట్ అనేది మళ్ళీ డైరెక్ట్ మన ముంబై హైవే కనెక్ట్ అవుతుంది. మోమిన్పేట్ నుంచి రైట్ తీసుకుంటే మీకు వెనకతల ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి ఒక ఇప్పుడు ఈవీ వెహికల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి రోజు రోజు అవునవును. రోజు. పొల్యూషన్ తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి ట్యాక్స్ ఫ్రీ కూడా చేశారు, మీకు తెలుసో లేదో. ఈ మొబిలిటీ వ్యాలీ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అక్కడ రావడం జరుగుతుంది. ఈవీకి సంబంధించిన బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ రావడంతో అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ మనకు పెరగడంతో రంగారెడ్డి మన వికారాబాద్ డిస్టిక్కి మంచి నేమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందండి. టోటల్గా వికారాబాద్ అనేది డిస్టెన్స్ అని అనుకోకండి, వికారాబాద్ అనేది కస్టమర్స్ కూడా చెప్తున్నాను, డిస్టెన్స్ అని అనుకోకండి. వికారాబాద్ అనేది రానున్న రోజుల్లో ఒక గోల్డ్ అనమాట. ఇప్పుడు ఒకప్పుడు శంషాబాద్ 10-15 years శంషాబాద్ని డిస్టెన్స్ అని అన్నారు. ఈరోజు శంషాబాద్ హైదరాబాద్లో ఒక పాట అయిపోయింది. వికారాబాద్ కూడా ఈరోజు డిస్టెన్స్ అంటున్నారు. మళ్ళీ రేపు 10 years తర్వాత వికారాబాద్ కూడా హైదరాబాద్లో కలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద కంపెనీస్, హై రైజ్ బిల్డింగ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ వికారాబాద్. ఓకే, నా నంబర్ కింద ఉంది. ఎనీ క్వైరీస్, ఎనీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ప్లీజ్ కాల్ టు మై నంబర్. ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అని అంటే మేడం, ఎవరైతే లాంగ్ టర్మ్లో వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి కానీ, లేదంటే మనకు ఇప్పుడు చూడండి మేడం, గోల్డ్ మీద పెట్టిన, సిల్వర్ మీద పెట్టిన, షేర్స్లో పెట్టిన మనీ, ఈవెన్ బ్యాంకులో సేవ్ చేసుకున్నా కూడా సో మన ఆ అమౌంట్ మీద వచ్చే రిటర్న్స్ ల్యాండ్తో కంపేర్ చేసుకుంటే రాదండి. లాంగ్ టర్మ్లో ముందు చూపు, దూరదృష్టితో చూస్తే ఒక 10 years వరకు పెట్టేసి మర్చిపోవాలి. మనం మర్చిపోవాలంటే మొత్తం కంప్లీట్ గాని కాదు, ప్లాట్ కొనేసుకొని డాక్యుమెంట్స్ భద్రంగా ఇంట్లో పెట్టేసుకోండి. మీ గురించి మీ ప్లాట్ డబ్బులు సంపాదిస్తుంది ప్రతిరోజు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది, ల్యాండ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ పోదండి. సో ఇట్ వర్క్స్, ఆల్వేస్ ఇట్ వర్క్స్. సో చాలా మంది కస్టమర్స్ బ్యాంకులో పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు డబ్బుల్ని. సేవింగ్ మనీ, దెర్ ఈస్ ఎ కొటేషన్, సేవింగ్ మనీ ఈజ్ లైక్ హోల్డింగ్ వాటర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నమాట. ఇట్ ఆల్వేస్ స్లిప్స్ అవే. మీరు ఒకసారి కనుక ల్యాండ్ మీద పెట్టి చూడండి, సో ల్యాండ్ మీ గురించి వర్క్ చేస్తూ పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 years బాబు కానీ 3 years పాప కానీ చదువుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు 10th class ఇంటర్మీడియట్ వచ్చేసరికి సో వాళ్ళ ఫీజుల గురించో, లేదంటే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించో, వాళ్ళ మ్యారేజ్ విషయంలో, మ్యారేజ్ గురించో, సో దేనికి ఒకదానికి ఉపయోగపడతాయండి డబ్బులు. ఇప్పుడు మీరు 14,000 రూపీస్ పెట్టి కొంటున్నారు కదా, ఇది 10 years తర్వాత 14,000 ఉండదు కదండి. పాపులేషన్ పెరుగుతారు, ల్యాండ్ పెరగదు. పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది, రోడ్స్ పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా పెరిగింది, మహానగరం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, నియోపోలిస్, ఈవెన్ వెస్ట్ సైడే కాదండి, ఈస్ట్ సైడ్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది హైదరాబాద్. అక్కడ కొనుక్కోండి. చాలా మంది అంటుంటారు వెస్ట్ సైడే బాగుంటుంది, ఈస్ట్ సైడే బాగుంటుంది, సౌత్ సైడ్ అని చాలా మంది. హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ కొనుక్కున్నా లాస్ ఏం లేదండి, ఎక్కడ కొనుక్కోవచ్చు మనం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కొనుక్కున్నాం అనేది కాదండి, హైదరాబాద్కు దగ్గరలో ఉందా, కనెక్టివిటీ బాగుందా, ఎంప్లాయ్మెంట్ జోన్కి నియర్ బై ఉన్నామా, సో అది ఒకటి చూసుకొని, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుందా, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా, అది చూసి కొనుక్కుంటే మీ ప్రాపర్టీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. సో ఇప్పుడు మనం ప్రిస్టిన్ సిటీ phase 3లో ఉన్నామన్నమాట. సో నా వెనక మొత్తం చూసారా ఎంత బాగా డెవలప్ చేశారో. సో ఈ Feb 18th మనకి బ్రోచర్ లాంచ్ ఉండబోతుంది. సో ఆ రోజు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయి. సో నార్మల్గా మనకి ఒక స్క్వేర్ యార్డ్కి 14,000 ఉండేది, ఇప్పుడు మాత్రం మనకి ఆ Feb 18th రోజు మాత్రమే 12,999 మాత్రమే ఉండబోతుందండి. దాంతోపాటు ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా. సో నార్మల్గా మనకి రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. సో బట్ మనకి ఆ Feb 18th రోజు ఇక్కడ సింగిల్ పేమెంట్ చేసిన కస్టమర్కి మాత్రమే ఇలాంటి మంచి అవకాశం అయితే దక్కుతుందని చెప్పచ్చు. అది కూడా అందరికీ కాదండి, జస్ట్ ఒక 100 మెంబర్స్కి మాత్రమే. సో గోల్డెన్ ఆపర్చునిటీ అనేది అందరికీ దక్కదు కదా. సో ఈ 100 మెంబర్స్లో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా ఒక్కసారి Feb 18th ఇక్కడ విజిట్ అయ్యి, సో మీరు కూడా అసలు చూసి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కనెక్టివిటీ అంతా బాగుంది కాబట్టి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా Feb 18th విజిట్ అవ్వండి. నేను ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ప్రాజెక్ట్, ఎంత నీట్గా మీకు డెవలప్మెంట్ చూపించాము. ఇప్పుడు చూసినట్టయితే మీకు ప్లాంటేషన్ చూడండి, ఎంత నీట్గా ప్లాంటేషన్ కంప్లీట్ చేశాము. జస్ట్ ఒక 6 months లోపలనే ప్లాంట్స్ కూడా ఎంత పెద్దగా పెరిగాయి చూడండి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు డ్రైనేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్రైనేజు అండ్ తర్వాత మీకు ఇక్కడ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కానివ్వండి. ఇక్కడ తీసుకుంటే మీకు స్ట్రీట్ లైట్స్ చూడండి, స్ట్రీట్ లైట్స్ కూడా వర్క్ కంప్లీట్ చేసేసామండి. ఇది జస్ట్ ఇదంతా జరిగిందంతా కూడా 6 monthsలోనే.
మీకు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ కూడా మీకు ఇంత తొందరగా డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదండి. ఓన్లీ జేబీ ఇన్ఫ్రాతోనే సాధ్యం. రోడ్స్ కూడా చాలా నీట్ గా వేశారు సార్. అండ్ మనకి క్లబ్ హౌస్ కూడా రాబోతుందని విన్నాం. సో క్లబ్ హౌస్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? క్లబ్ హౌస్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. క్లబ్ హౌస్ వచ్చేసి మనకు ఈ ఏరియాలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో క్లబ్ హౌస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది కస్టమర్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి అనంతగిరి హిల్స్ చూడడానికి వస్తారు. అవును. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉండే వాళ్ళ గురించి అనంతగిరి హిల్స్ ఒక ఇల్లే కాకుండా మనం కూడా ఒక క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో థర్డ్ ఫేజ్లో మీకు క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. క్లబ్ హౌస్లో వచ్చేసి మీకు అన్నీ ఉంటాయండి. క్లబ్ హౌస్లో ఉండాల్సిన ఎమ్యూనిటీస్ ఏంటి? అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, లైక్ ఒక స్విమ్మింగ్ పూల్, బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్, ఏదన్నా సెలబ్రేషన్స్ లైక్ బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్న లైక్ శారీ సెరమనీస్ లాంటివి కానివ్వండి, ఇంకా ఏమైనా వెడ్డింగ్ యానివర్సరీస్ లాంటివి కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి క్లబ్ హౌస్లో మనకు వీలుంటుందండి. పార్టీ లాన్ కూడా ఉంటుందండి. ఓకే, నైస్. సో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నదానికి ఒక 2-3 పాయింట్లు సరిపోవు, 10 పాయింట్లు చెప్పిన తక్కువే అనిపిస్తుంది అనమాట. సో వికారాబాద్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. సో హైదరాబాద్లో ఇదివరకు మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో భాగం అయిపోయాయి. అలాంటిది మనకి వికారాబాద్ కూడా అది తొందరలోనే భాగం అవ్వబోతుంది హైదరాబాద్లో అని చెప్పొచ్చు. సో డెవలప్మెంట్ కూడా అంత బాగుంది. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్కి చాలా నియర్ బైయే, జస్ట్ 2 మినిట్స్లోనే మనకి వికారాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అన్నీ దగ్గరలోనే ఉన్నాయన్నమాట. సో మనకి ఒకవేళ ఇక్కడ హౌస్ కట్టుకుంటే ఎలా అనుకున్న వారు కూడా, ఐటీలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా జాబ్ చేస్తున్న వారైనా సరే వెకేషన్స్కి మరీ దూరంగా వెళ్ళాలి అనుకుంటారు. సో అలాంటి హైదరాబాద్కి ఫేమస్ వెకేషన్ స్పాట్ అయిన అనంతగిరి హిల్స్ కూడా చాలా నియర్ బై ఉంటుంది దీనికి. సో దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ కూడా రాబోతుంది. ఇటు అనంతగిరి హిల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, అలాగే మనం ఉన్న ప్లేస్లోనే క్లబ్ హౌస్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో క్లబ్ హౌస్లో మనకి దగ్గర ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్టీ హాల్ అన్నీ రాబోతున్నాయంట. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి ప్రాజెక్ట్ని చూడండి, మీకు తప్పకుండా 100% నమ్ముతుందని చెప్పొచ్చు. సో మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? త్వరగా విజిట్ అవ్వండి. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మాట్లాడాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.